పెళ్ళం వల్ల లాభాలేంటో చెప్పు. అసలు పెళ్ళాం అంటేనే గొల్లెం లెక్క. ఆమె గొల్లెం తీస్తే బయటికి పోవాలి, గొల్లెం ఎత్తే లోపలనే ఉండాలి. అట్లాంటి పెళ్ళం వల్ల లాభాలు లేకపోవడేంది? మస్తు లాభాలున్నాయి. ఫస్ట్ లాభం, పెళ్ళైనాక కుడికాలు పెట్టి ఇంట్లో అడుగు పెడుతుంది, కోపం అత్తే అదే కాలుతోంది అంటది. రెండో లాభం, పొద్దున 9 అయితే ఆఫీసులు ఉండాలి, సాయంత్రం 6 అయితే ఇంట్లో ఉండాలి అనే డిసిప్లిన్ భర్తలకు తొందరగా అలవాటు అవుతుంది. మూడో లాభం, వేడివేడిగా అన్నం పెడుతుంది, కోపం అత్తే తిట్లు కూడా వేడివేడిగా తిడుతుంది. నాలుగో లాభం, ఫ్రెండ్ పార్టీ ఉన్నదని పిలిస్తే పోయి తాగాలన్నా ఇంట్లో పెళ్ళం ఉన్నది, పోయినాక తాట తీద్దన్న భయం అనుక్షణం వెంటాడుతుంది. ఐదో లాభం, ఫ్రెండ్స్ తోని ట్రిప్పులకు బర్త్డేలకు పోవాలన్నా వారం ముందు నుంచే బతిమాలుకోవాలి. ఆరో లాభం, పిల్లమ అవగారింటి పోయినాక హాయిగా 5-6 రోజులు ఇంట్లో పండుగ జరుపుకుంటాడు. ఇన్ని రోజులు కట్టడి చేసిన మందు దాహం అంతా ఒక్కసారిగా బీర్లతోని వరదై పారుతుంది. ఏడో లాభం, పెళ్లిగాక ముందు వచ్చిన జీతం అంతా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టే మొగడు అదే పెళ్లి అయినాక పెళ్ళం చేతిలో మొత్తం జీతం పెట్టి అవసరాల కోసం అడక తినడానికి అద్మానంగా అడుక్కుంటాడు. ఎనిమిదో లాభం, ఇంట్లో పెళ్ళం పెట్టే టార్చర్లకు స్ట్రెస్ అవుతుందని సిగరెట్ల మీద సిగరెట్లు తాగుడు అలవాటు అవుతుంది. మళ్ళా వాసన అత్త ఇంటి వెనక తిడుతుందని వక్కపొడి కూడా వేసుకోవాల్సి వస్తుంది. తొమ్మిదో లాభం, బయట తిండి తినద్దు, దోస్తులతో తాగద్దు, తొందరగా ఇంటికి రావాలి అని ఇలాంటి ఎన్ని కండిషన్లు పెట్టినా ఆమె నోటి నుండి ఏ మాట బయటకు వచ్చినా ప్రతిదానికి దాందేముంది, సరే ఓకేలే నువ్వు ఎలా చెప్తే అలా అనే మాట జీవితాంతం చెప్పడం అలవాటు అవుతుంది. పదో లాభం, పోయిపోయి వచ్చినోడికి చిన్న చిన్న ముచ్చట్లతోని గొడవ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత భర్తకు బీపీ వచ్చి గట్టిగా అరవడం వల్లనో లేదా కోపం వచ్చి కొట్టడం వల్లనో గల్లీ మొత్తం ఇంటికి వచ్చి తిడతారు. అప్పుడు అందరి ముందు అవలగాడైతాడు. అత్తాకోడళ్ళ మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో చెప్పు. అత్తాకోడల మధ్య ఉన్న బంధాలు మామూలు బంధాలు కాదు మేడం, జన్మల బంధాలు. పెళ్ళైన కొత్తలో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటది అత్త. కోడలు అడుగు పెట్టంగానే ఇల్లు కలర్ వచ్చింది, ఇంటి కలర్ కూడా మారిపోయింది అంటది. పొరపాట కోడలు పొద్దున్నే లేచింది అనుకో, అయ్యో అప్పుడే లేచినవేందమ్మా, కాసేపు పడుకోపోయినావు అంటది. ర్యాండమ్ గా ఏదన్నా పని చేస్తా అంటే చూసి, ఈ పనులన్నీ నీకెందుకమ్మా, పోయి రెస్ట్ తీసుకోపో అంటది. అదే కొన్ని నెలలు అయినాక పొద్దెక్కేదాకా వన్నది పంది లెక్క. ఓ బోల్దోమురు రాదు, బట్టలు పిండురు రాదు, కనీసం వంట చేసుడు కూడా రాదు. వీళ్ళ అమ్మ దీన్ని గిట్లనే పెంచిందా, అయినా దీన్నే నేను లాభం వాళ్ళ అమ్మ నానాలే అని ఇరుగు పొరుగు వాళ్ళతో ఒకటే గుసగుసలు చెప్తది. ఒకవేళ కోడలు ఛాయ్ చేసి ఇచ్చింది అనుకో, చక్కెర గింతగానం వేసినావు, షుగర్ చచ్చిపోవాలనుకుంటున్నావా అంటది. పోనీ పాలల్లో కొన్ని నీళ్ళు ఎక్కువ అయితే ఇది మొత్తం నీళ్ళే ఛాయే అని సింగ ఎగురుతుంది అత్త. ఎటన్నా బయటికి పోయి అత్త అంటే ఆడపిల్లకు తిరుగుడేమందం అంటది. నైట్ వేసుకుంటే గివేం బట్టలు అంటది. పోనీ చీర కడితే సింగులు చక్క ఎక్కువ అని ఒకటే తిట్టుడు తిడుతుంది. కోడలు కొత్త చీర కొంటే నా కొడుకు జీతం అంతా దీని సోకులకు చీరలకే అయిపోతానే అంటది. ఇక ఇవన్నీ కోడలు చూసి ఏదో ఒక రోజు చేతులు ఎత్తేత్తది. మొదట్లో అత్తయ్య గారు అన్నం తిందురు రండి అంటది. కొన్ని రోజుల తర్వాత అత్త తిందురా అంటది. ఇంకా కొన్ని నెలల తర్వాత ఇగో తిను అంటది. అదే ఇంకో సంవత్సరం తర్వాత కోడలు మొత్తం ముదురుతుంది. అసలు నీకు అన్నం వేసేది ఎక్కడిదే, మనం వేరు పడదాం అంటది. ఆ తర్వాత అత్త నవతలెత్తది, వాళ్ళ కొడుకును కొంగున చుట్టేసుకుంటది. రోజులు గడిచే కొద్దీ అత్త కోడల పంచాయతీ పెరుగుతూనే ఉంటది. ప్రతి దానికి ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంటది. ఈ లొల్లులన్నీ పోయిపోయి వచ్చిన కొడుక్కి అవ్వ వచ్చి పెళ్ళం గురించి ఎక్కించి చెప్తది, పెళ్ళం వచ్చి అవ్వ గురించి ఎక్కించి చెప్తది. ఇటు అవ్వనేమని లేక అటు పెళ్ళాన్ని ఏమని లేక పైన బ్రెడ్ కింద బ్రెడ్ మధ్యలో బటర్ జామ్ అయినట్టు అయిపోతుంది వాడి బతుకు. కానీ ఈ కోడలు కూడా ఏదో ఒక రోజు అత్త అవుతుంది. ఈ అత్తకు మళ్ళొక కోడలు అత్తది, తర్వాత ఉంటది సినిమా. అప్పులు ఇవ్వడం వల్ల లాభాలేంటో చెప్పు. అప్పులు ఇవ్వడం వల్ల చాలా మంచి లాభాలున్నాయి మేడం. ఆ లాభాలు ఏందో దాని వెనకాలన్న బాధ ఏందో అప్పులు ఇచ్చినోడికి మాత్రమే తెలుస్తుంది. ఫస్ట్ లాభం, పొద్దునే వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పు తీసుకున్నోని ఇంటి చుట్టూ తిరిగి వాకింగ్ జాగింగ్ రెండు అవుతాయి. రెండో లాభం, పైసలు తీసుకున్నాడు టైంకి ఇవ్వకపోయినా ఫోన్ ఎత్తకపోయినా బీపీలు బర్ర పెరుగుతాయి. మూడో లాభం, చిన్నప్పటి నుండి ఉన్న దోస్తానమైనా చిటికలో శత్రుత్వంగా మారిపోతుంది. నాలుగో లాభం, పైసలు తీసుకున్నాడు దొంగ లెక్క దొరకకుండా తిరుగుతా అంటే అప్పిచ్చినోడు పోలీసు వాళ్ళు లెక్క వాని వెనకాల పడి తిరుగుతా అంటాడు. ఐదో లాభం, ఇయ్యాలు ఇత్తా రేపు ఇత్తా వచ్చే నెల ఇత్తా అని వాయిదాల మీద వాయిదాలు ఎత్తా అంటే ఆ వాయిదాలను నోట్ చేసుకుని వాళ్ళని ఫాలో కావాలి. ఆరో లాభం, అప్పిచ్చినప్పుడు అన్నా నువ్వు దేవుడు అన్నా అంటాడు. అదే ఇచ్చిన పైసలు తిరిగిమని అడిగినప్పుడు పైసలు ఎటన్నా దెంకపోతానయా ఊక దయం లెక్క బీక్క తింటానవా అంటాడు. ఏడో లాభం, అప్పులు ఇచ్చినోడికి ఆ పైసలు అత్తయ్య రావా అని బుర్రంతా ఖరాబ్ అవుతా ఉంటది. రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు. ఎనిమిదో లాభం, అప్పిచ్చే ముందు అర్జెంట్ ఉన్నదన్నా, హాస్పిటల్ అవసరం ఉన్నదన్నా, చెల్లె పెళ్లి పెట్టుకున్నామన్నా అని ఎంబడి పడి మరీ అడుక్కుంటారు. ఇచ్చిన తర్వాత నాకు అర్జెంట్ ఉన్నదిరా, నీ నీడ కట్టాలరా, నీ నాడ కట్టాలరా అని ఇచ్చినోడు ఎంబడి పడతాడు. కానీ వాడు మాత్రం అస్సలు ఇయ్యడు. తొమ్మిదో లాభం, అప్పియడం వల్ల మనుషుల రంగులన్నీ బయటపడతాయి. ఇచ్చే ముందు ఒక మాట, ఇచ్చినాక ఇంకో మాట మాట్లాడతారు. ఆ టైంలో ఎవరు ఎసంటోళ్ళు అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పదో లాభం, పొద్దున్న లేవంగానే రాజుకి అంత ఇచ్చినా, రమేష్ కి ఇంత ఇచ్చినా, రవికి అంత ఇచ్చినా అని బుక్ తీసి మరీ లెక్క చేసుకుంటాడు. కానీ ఆ పైసలు వాళ్ళు ఇచ్చేది లేదు, బీరువా నిండేది లేదు. 11వ లాభం, వడ్డీ కాశపడి అప్పులు ఇస్తే అసలు పైసలు అటే పోయినాయట. అవును, మిమ్మల్ని అడుగుడు మర్చిపోయినా ఒక 10,000 అప్పు ఉంటే ఇయ్యచ్చు కదా.
ఏ నుంచి జెడ్ వరకున్నా తిట్లేంటో చెప్పు. మన జనరల్ లైఫ్ లో విలేజ్ లో గానీ సిటీలో గానీ రకరకాల పదాలతో తిట్టుకుంటారు మేడం. అందులో కొందరు పచ్చి పదాలతో తిట్టుకుంటారు, కొందరు ఎండిన పదాలతో తిట్టుకుంటారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఏ ఫర్ అవలగాడు, బి ఫర్ బొచ్చుగాడు, సి ఫర్ చెక్కగాడు, డి ఫర్ దిబ్బరెట్ట మొగపోడు, ఈ ఫర్ ఏతులోడు, ఎఫ్ ఫర్ ఫాల్తుగాడు, జి ఫర్ గాడిద మొగపోడు, ఐ ఫర్ ఇజ్జత్ దక్కోడు, జే ఫర్ జట్ట మొగపోడు, కే ఫర్ కర్ర మొగపోడు, ఎల్ ఫర్ లంగగాడు, ఎం ఫర్ మొద్దు బలిసినట్టు బలిసిండు, ఎన్ ఫర్ నల్లికుట్లది, ఓ ఫర్ ఓరాక్షన్ మింగుతాండు, పి ఫర్ పిచ్చిగాడిది, ఎస్ ఫర్ సన్నాసి, టీ ఫర్ తిక్కల పోరడు, యూ ఫర్ ఉత్త శాతగానోడు, వి ఫర్ వెర్రి పుష్పంగాడు, డబ్ల్యూ ఫర్ వేస్ట్ గాడు, ఎక్స్ ఫర్ ఎక్స్ ఫ్యాక్టర్ లేనోడు, వై ఫర్ ఎందుకు పుట్టిండో ఏమో, జెడ్ ఫర్ జిగ్జాగ్ అవుతాడు కానీ బుర్ర అంతా జీరోనే, అందులో ఏం ఉండదు, మొత్తం డొల్లే. ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటో చెప్పు. ఫ్రెండ్షిప్ డే అంటే దోస్తులు జరుపుకునే ఒక పండగ మేడం. ఆ దోస్తులలో లంగ దోస్తులు ఉంటారు, మనల్ని లవ్ చేసే దోస్తులు కూడా ఉంటారు. మనం తాగిపిస్తే తాగే దోస్తులు ఉంటారు, మన మనసు బాగాలే అని తెలుసుకొని మరీ తాగిపిచ్చే దోస్తులు ఉంటారు. తలకాయ నొప్పి తెచ్చే దోస్తులు ఉంటారు, మన తలలో ఆనందం నింపే దోస్తులు కూడా ఉంటారు. వాడి అవసరాల కోసం మనల్ని వాడుకునే దోస్తులు ఉంటారు, అదే మనకు ఆపదత్తే అండగా నిల్చునే దోస్తులు కూడా ఉంటారు. అలా నిజాయితీగా ఉండే నిజమైన దోస్తులు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ మీ ఫ్రెండ్స్ ఎలాంటి వారో, మీరు మీ ఫ్రెండ్షిప్ డే ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.